కెల్లగ్రామం ఎక్స్ఎంపీటీ సూర్యనారాయణ. నేను బెల్లనపేట, దమర్సింగి, కెల్ల, ఎస్ఎస్ఆర్పేట, మొల్లాపురం భూములు ఈరోజు చీకటి ఒప్పందం జరిగి 1200 ఎకరాలు కంపెనీకి గవర్నమెంట్ వారు మండలాఫీసు నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని చీకటి ఒప్పందం చేసి జీవో నెంబర్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా 2 పంటలు పండించుకొని ఈ గ్రామాల్లో బతుకుతుండ్రు. ఇది పూర్వం నుండి కూడా పూర్వీకుల నుండి వచ్చిన భూములు తప్ప ఈ మధ్యన ఏదో నొల్లేసి ఏదో చదువు చేసి దుడుకునే కాదు. కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఈ తాత ముత్తాతల కంటే కూడా భూములు పండించుకొని బతుకుతాను. ఆ భూముల మీద ఆ కంపెనీ ఇవ్వకుండా రెండోది గరిడి కంపెనీ మూతపడిపోతుంది. దాన్ని తెలిసి 600 మందికో ఈ జనంకో ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలాగే డూట్ మిల్లి మూతపడిపోతుంది, దాన్ని తెరిపించి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలాగే అన్నో డూట్ మిల్లి తెరిపించి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ హిందుస్థాన్ మిల్లి తెరిపించి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇవన్నీ మానేసి మాకు బెల్లంపేట, కెల్లగ్రామం రెవెన్యూలో, వల్లపురం రెవెన్యూలో, సదమతగిన రెవెన్యూలో భూములు ఉన్నామని మా స్థానిక నాయకులు, స్థానిక ఎమ్మెల్యేని పట్టుకొని ఎంఆర్ఓని పట్టుకొని ఈ కార్యక్రమాన్ని చీకటి ఒప్పందం చేసి ఇలా చేయడం వల్ల ప్రజలు ఎంతో మంది ఆందోళన చెంది పిల్లలు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు చాలా భయభ్రాంతులు పడి ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని కంపెనీలు మూతపడమని, బొబ్బుల కంపెనీ మూతపడమని ఈ కంపెనీ అన్ని తెరిపించి 10 మందికి ఉపాధి కల్పించి ఉద్యోగాలు ఇస్తారని కోరుతున్నాం. మా పండించే భూములు వెనక్కి ఆపేసి ఉన్ను కంపెనీలు కొంచెం వాటికి కొంచెం పెట్టుబడి గవర్నమెంట్ వాటికి ఏ విధంగా ఆర్థిక సాయం ఇచ్చి అందులోనే కొంతమందికి డెవలప్ చేస్తే బాగుంటుందని పండించిన పంట భూముల్లోని కంపెనీలు ఇచ్చేసి ఈ చీకటి ఒప్పందం చేసి జీవో నెంబర్ ఇవ్వడం వెనక బాగు. కలెక్టర్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని, స్థానిక మినిస్టర్ గారిని అందరినీ కూడా అధికార గవర్నమెంట్ వాళ్ళని అందరినీ కూడా దయచేసి కోరుకున్నది ఏంటంటే ఈ జీవో నెంబర్ రద్దు చేసి ఈ కంపెనీ వెనక్కి తీసుకుంటారని మరీ కోరుతున్నాం.